తెలంగాణలో మూసీపై రాజకీయాలు హీటెక్కాయా? సీఎం రేవంత్ రెడ్డి సూచనలపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? మూసీపై అసెంబ్లీలో చర్చకు కారు పార్టీ నేతలు సిద్ధమవుతారా? ఈ వ్యవహారంలో అధికార పార్టీకి బీఆర్ఎస్ చిక్కినట్టేనా? కేసీఆర్తో చర్చల వెనుక ఏం జరిగింది? ఎందుకు బీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడుతున్నారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నాయి. తెలంగాణలో మూసీ పునరుజ్జీవంపై రాజకీయాలు హీటెక్కాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ఎవరికి వారి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కారు పార్టీ నేతల వ్యాఖ్యలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి చేసిన సూచనలు స్వీకరించుకుంటే ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది కారు పార్టీ. మూసీ వ్యవహారం తమను ముంచడం ఖాయమనే చర్చ ఆ పార్టీ నేతల్లో అంతర్గతంగా మొదలైపోయింది. సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముందు మూసీ పునరుజ్జీవనపై వివరణ ఇచ్చారు. దాని గురించి డీటెయిల్డ్గా చెప్పారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు 3 సలహాలు ఇచ్చారు. మూసీ పునరుజ్జీవనపై ఏం చేయాలో అసెంబ్లీలో సలహాలు ఇవ్వాలన్నది మొదటిది. దీనిపై డీటెయిల్డ్గా సభలో చర్చిద్దామన్నారు. మూసీ పునరుజ్జీవం అడ్డుకున్న నేతలకు మరో సలహా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అడ్డుకుంటున్న 3 నేతలు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ 3 నెలల పాటు ఆయా ప్రాంతాల్లో ఉండాలంటూ మెలికపెట్టారు. ఆ ప్రాంతంలో మీరుంటే ప్రక్షాళన కార్యక్రమాన్ని నిలిపివేస్తామని చెప్పకనే చెప్పేశారు. ఇక 3వది, ప్రాజెక్టులపై మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తానని తేల్చి చెప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ అవకాశాన్ని కూడా విపక్ష నేతలకు వదిలేశారు. డేట్, టైం, ప్లేస్ ఎక్కడైనా ఎప్పుడైనా సెక్యూరిటీ లేకుండా రావడానికి తాను సిద్ధమేనని కుండ బద్దలు కొట్టేశారు. ఈ వ్యవహారాన్ని కేసీఆర్ క్షుణ్ణంగా గమనిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావులను అధినేత తన ఇంటికి పిలిచినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 3 మధ్య చిన్నపాటి చర్చ జరిగిందట. ముఖ్యమంత్రి మాటలపై మీడియా ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సలహా ఇచ్చారట పెద్దాయన. మనం ఏం మాట్లాడినా మన మెడకు చుట్టుకునే విధంగా ఉండకూడదన్నది దాని సారాంశం. కేసీఆర్తో సమావేశం తర్వాత ఆ 2 నేతలు పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడారట. మూసీపై ఎలా ముందుకు వెళ్లాలని చర్చించుకున్నారట. దీనిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే బెటర్ అనే సూచన చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కారు నేతలు ఒకంత టెన్షన్ పడినట్టే కనిపిస్తోందని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.